ఇక సికింద్రాబాద్ జనరల్ బజార్ లోని చారిత్రాత్మక శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో ఆషాఢ మాస లష్కర్ బోనాలు ఇవాళ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారు. ఇక మహిళలు సాంప్రదాయ వస్త్రాలు ధరించి వేపాకులు, పసుపు, బెల్లం వడ్డిన అన్నంతో అలంకరించిన బోనాలు తలపై మోసుకుని అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇలా లష్కర్ బోనాలతో సికింద్రాబాద్ ప్రాంతాల్లో భక్త ప్రభంజనం కనిపిస్తుంది. ఇక ఆలయం సుమారు 211 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఇక 1813లో సికింద్రాబాద్ లో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు నిజాం సైన్యంలోని డోలీ బేరర్ సురిటి అప్పయ్య ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రార్థనలు చేసి వ్యాధి తగ్గితే సికింద్రాబాద్ లో విగ్రహం ప్రతిష్ఠించాలని మొక్కుకున్నారు. వ్యాధి తగ్గిన తర్వాత 1815లో చెక్క విగ్రహం ప్రతిష్ఠించారు. తర్వాత 1864లో నల్లరాతి విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ చరిత్రను ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనోహర్ రెడ్డి వివరించారని తెలంగాణ టుడే రిపోర్ట్ చేసింది. ఇక ఆషాఢ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. నగర నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. పట్టు వస్త్రాలు ధరించి వేప మండలతో అలంకరించిన కుండలలో నైవేద్యాన్ని తలపై ఎత్తుకుని మంగళ హారతులు, పోతురాజుల విన్యాసాల నడుమ ఆలయానికి చేరుకునే మహిళల కోలాహలంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో విరసిల్లుతాయి. ఇక ఉత్సవాల్లో 2వ రోజు నిర్వహించే ప్రసిద్ధ రంగం కార్యక్రమం కూడా రేపు జరగబోతుంది. ఇక భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం, పోలీస్ శాఖ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విస్తృతమైన ఏర్పాట్లు కూడా చేపట్టారు. క్యూ లైన్లు, తాగునీటి సదుపాయం, వైద్య శిబిరాలు, ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలతో పాటు సీసీటీవీలతో నిఘాలో పటిష్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిరాటకంగా కొనసాగాలని ప్రార్థిస్తున్నారు భక్తులు. అలాగే బోనాల సందర్భంగా హైదరాబాద్ లో భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా న్యూస్ ప్రెజెంటర్ రమ్య లైవ్ లో ఉన్నారు. రమ్య, చెప్పండి. రమలి, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మెట్రో టీవీ ప్రేక్షకులు అందరికీ కూడా బోనాలు శుభాకాంక్షలు. సో ఇక్కడ ఒకసారి చూస్తున్నట్లయితే మాత్రం ఎవరైతే భక్తులు వస్తున్నారో భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా, అలాగే ఎలాంటి ఇబ్బంది రాకుండా అయితే
నీళ్లతో పాటు అన్ని సదుపాయాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ అంటే చాలా లక్షల మంది వస్తూ ఉంటారు కాబట్టి ఈ బోనాలకి ఏమైనా తొక్కిసలాట జరిగితే దానికి సంబంధించి ఇక్కడ డాక్టర్లను కూడా నియమించడం జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే ఇక్కడ వాటర్, అలాగే డాక్టర్లు, అలాగే వాలంటీర్స్, ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా సరే ఇక్కడ వాలంటీర్స్ చూసుకుంటూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అంటే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని రకాలుగా అయితే ఇక్కడ సదుపాయాలు అందించారు అని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పోలీస్ శాఖ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్పెషల్ ఎంట్రీ పాస్ అయితే ఇచ్చి మరి ఇక్కడ ఎవరికి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు. అండ్ ముఖ్యంగా మీడియాకి ఒక ఎంట్రీ ఉంటే ఇంకొకసారి చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ పోతరాజులు అలాగే జోగినీలు ఉంటారో వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఒక సమయం కేటాయించి వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా ఒక ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ముఖ్యంగా జోగినీలతోనే మాట్లాడి మరి వాళ్ళకు ఉన్న టైంలో అంటే వాళ్ళకి అవైలబిలిటీ ఉన్న సమయంలో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఒక్కసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు, సరే సజ్జన వాళ్ళ కుటుంబం అయితే వచ్చి సో ఇక్కడ బోనం అయితే ఎత్తడం జరిగింది. సో విఐపి దర్శనం అయితే తీసుకున్నారు అని చెప్పొచ్చు. సో వచ్చిన వెంటనే అంటే చాలా మంది ప్రముఖులు వస్తూ ఉన్నారు. సో సజ్జనారు అయితే వచ్చారు వాళ్ళ కుటుంబంతో వచ్చి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని బోనం అయితే ఎత్తడం జరిగింది. అలాగే పొన్నం ప్రభాకర్ గారు కూడా వచ్చారు. ఇక్కడ అంతా ఎలా ఉంది, ప్రజలు బాగానే ఉన్నారా లేదా అనేది ఇక్కడ అంతా చాలా క్లియర్ గా చూసుకుంటున్నారు. అండ్ అన్ని నియమాలు అందరూ పాటిస్తున్నారా లేదా అన్నది కూడా ఒకటి చూసుకుంటున్నారు అని చెప్పి. అండ్ ముఖ్యంగా మనం ఒకసారి ఇక్కడ ఈ క్యూ లైన్లని చూసుకుంటే మాత్రం ఇది నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఒక క్యూ లైన్. బట్ ఇంకొంచెం మనం ముందుకు వచ్చేసరికి బోనాలు ఎవరైతే ఎత్తుతున్నారో బోనాల కోసం ప్రత్యేకంగా ఎవరైతే బోనాలు ఎత్తే వాళ్ళ కోసమే క్యూ లైన్లు వేయారు. అంటే వాళ్ళకి ఇంత మందిలో మళ్ళీ ఇబ్బంది కలగకుండా ఉండడానికి. ఎందుకంటే మనందరికీ తెలుసు కదా, ఇప్పుడు బోనాలు అనగానే నెత్తి మీద అమ్మాయిలు ఎవరైతే అంటే ఆడపిల్లలు ఎవరైతే వేసుకుని వచ్చారో వాళ్ళందరికీ ఇలా నెత్తి మీద చెయ్యి పెట్టుకొని చాలా సేపు ఉండేసరికి అయితే వాళ్ళకు చేతి నొప్పులు ఏవైతే వస్తాయో వాళ్ళందరికీ కూడా ఇలా ఇబ్బంది కలగకూడదు, అందరితో ఉండకూడదు అని ప్రత్యేకంగా అయితే ఒక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నట్లయితే భక్తుల రద్దీ కూడా ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడైతే పెరిగింది. సో ఓవరాల్ గా ఇక్కడ బోనాల జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది అని చెప్పొచ్చు. ఇక్కడ అనేక రకాల వాలంటీర్స్ కూడా ఉన్నారు. సో ఎలాంటి సమస్య వచ్చినా సరే ముందుండి ఎవరికి సమస్య వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఒకసారి మనము ప్రజలతో కూడా మాట్లాడి అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటి, ఎలా జరుగుతుంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఒకసారి మాట్లాడదాము. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బోనాల శుభాకాంక్షలు. సో మీకు ఎలా అనిపిస్తుంది బోనాల జాతర అంటే? ఎగ్జాక్ట్లీ అండి, చిన్నప్పటి నుంచి మేము ఎంత దూరం ఉన్నా చేసినా మేము ఇక్కడ బోనాలు కంపల్సరీ వస్తాము. అరేంజ్మెంట్ బాగుంది. బట్ లాస్ట్ టైం కంటే ఈసారి బోనాలు కూడా జనరల్ పబ్లిక్ ఎక్కువైపోయారు. సో స్లో మూమెంట్ ఉంది. బట్ మ్యాక్సిమం అరేంజ్మెంట్స్ అయితే బాగా చేస్తారు. సో మీరు ప్రతి ఇయర్ బోనాలకు వస్తూ ఉంటారా? సో బోనాలు అంటే మీకు స్పెషల్ గా గుర్తొచ్చేది ఏంటి? అంటే మా అమ్మమ్మ వాళ్ళు 3 days బిఫోర్ నుంచి ఇక్కడ వాళ్ళు ఉండే వాళ్ళు ఇక్కడ సికింద్రాబాద్లో అలా అలవాటు అయిపోయింది. మేము వెంటూ అదర్ స్టేట్ ఈ కంపల్సరీ బోనాలు. థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నారు కదా, బోనాలు అంటే ఆడపిల్లలకు ఎంత ఇష్టమైన పండుగ అన్నది మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ భక్తులు షేర్ చేసుకుంటున్నారు. బోనాలు అని తెలిసిన వెంటనే వేరే స్టేట్కి వెళ్ళినా సరే ప్రత్యేకంగా బోనాల కోసం పెట్టినప్పుడు వాళ్ళకి వచ్చే సంతోషం అంతా ఇంత కాదు అని అయితే చెప్తున్నారు. సో ఇంకా కూడా చాలా మంది వస్తున్నారు, రద్దీ తగ్గడం లేదు. మార్నింగ్ కూడా అసలు ఎక్కడ కూడా ఆగకుండా నిత్యం వస్తూనే ఉన్నారు. ఇక రద్దీ కూడా చాలా చాలా ఉంది అని చెప్పారు. అండ్ లాస్ట్ టైం పంట పోలిస్తే ఈసారి బాగుంది ఏర్పాట్లు అని కూడా చెప్తున్నారు. దాంతో పాటు జనాలు కూడా లాస్ట్ టైం కంటే ఈసారి పెరిగారు అని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తున్నట్లయితే బోనాల మీద అందరికి ఉన్న ఇష్టం కావచ్చు అదంతా కూడా వ్యక్తమవుతుంది. సో దాంతో పాటు ఎవరైతే అమ్మగారిని నమ్ముతున్నారో అది సంవత్సరం
తీసుకుంటూనే ఉంటుంది. సో అలా అమ్మవారి మీద నమ్మకం పెట్టుకోవడం అయితే చూడొచ్చు. అండ్ ఇక మనం ముఖ్యంగా చూడొచ్చు, ఇంకా ప్రభుత్వంలో కూడా వస్తున్నారు. సో నిత్యం వస్తూనే ఉన్నారు. సో వీళ్ళని చూస్తున్నట్లయితే మెల్లిమెల్లిగా అర్థమవుతుంది, లైక్ ఈ ఒక్కరు కూడా విఐపీలు అందరూ కూడా రావడానికి రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఇంతకు ముందే చెప్పినట్లుగా ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, లేకపోతే జడ్జి గారు కావచ్చు, వీళ్ళందరూ అయితే వచ్చారు. సో ఒక్కసారి చూడండి విజువల్స్. పొన్నం ప్రభాకర్ గారు అయితే వస్తున్నారు. సో ఒక్కసారి దర్శనం అయితే చేసుకునే ఆల్రెడీ దర్శనం చేసుకున్నారు, మాట్లాడారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జడ్జి గారు కూడా ఇక్కడ ప్రధానంగా మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ఒకసారి ఇదండి వన్ వన్ నైస్. హలో. సో చూసుకున్నట్లయితే ఇదైతే జరుగుతుంది. సో పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు. అలాగే అంటే కుటుంబ సమేతంగా రాకపోయినప్పటికీ కూడా వచ్చి మంచిగా దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నట్లయితే తెలుస్తోంది. సో ఇక్కడ జడ్జి గారు అండ్ పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఈ సందర్భంగా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ నిజంగా ప్రతి ఒక్కటి కూడా అసలు ఎంత మంచిగా, ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతూ ఇక్కడ మొత్తం అలంకరించి ఎంత బాగా చేశారు అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో బోనాలు, లేకపోతే ఈ ఆలయాలు, లేకపోతే ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా మొత్తం పువ్వులతో అయితే అందంగా అలంకరించినట్లయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఎంత ఇష్టపడుతున్నారో ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే అంత పెద్ద సంఖ్యలో అయితే ముట్టుకొని ఆ బోనాలకు చేసిన రకరకాల అలంకరణలు ఒకసారి మీరు చూడండి. అమ్మవారికి సంబంధించిన మొహం అయితే ఇక్కడ ముఖ్యంగా అయితే వేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నట్లయితే వీళ్ళతో కూడి అమ్మవారి ముఖాన్ని అయితే ఇక్కడ రకరకాల రంగులతో అయితే తీర్చిదిద్దారు. అండ్ మనందరికీ తెలుసు వేపాకులు ఎందుకు పెడతారు అంటే ఎలాంటి ఏదైనా చనిపోవడానికి అయితే. సో ఇక్కడ బోనం మీద అలంకరించే ఆస్కారం ఉంది. సో ఇంతమంది చూడండి పిల్లలు అందంగా ముద్దుగా అలంకరించుకొని బోనాలు పెట్టుకొని, అలాగే బోనాలు ఏవైతే ఉన్నాయో ఆ బోనాన్ని పెట్టుకొని ఎంత అందంగా ఆడుతున్నారు కదా. సో ఇదైతే ఇక్కడ చూడడానికి నిజంగా సికింద్రాబాద్ టెంపుల్ అంతా కూడా చూడడానికి ఆధ్యాత్మిక వాతావరణంగా అయితే మారుతోంది. అండ్ విఐపీలు అయితే వస్తూనే ఉన్నారు. ఇంకో సేపట్లలో వేరే వాళ్ళు కూడా ముఖ్యంగా స్త్రీలు కూడా వచ్చే అవకాశం ఇదే ఎత్తున ఉండొచ్చు. ఎందుకంటే ఈ మార్నింగ్ టైంలోనే దాదాపు 3 నుంచి 4 విఐపీలు వచ్చారు. మీకు చెప్పిన జడ్జి కావచ్చు, లేకపోతే సజ్జనర్ కావచ్చు, పొన్నం ప్రభాకర్, వీళ్ళందరైతే వచ్చారు. సో వీళ్ళందరినీ కూడా చూడడానికి రెండు కళ్ళు సరిపోతున్నాయి అని చెప్పొచ్చు. సో నిజంగానే అంటే ఇయర్స్ పెరుగుతుంది, అమ్మవారి మీద పెరిగిన అంతే ఎత్తున పెరుగుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి సంస్థకి కూడా ఇక్కడ పెరిగే జనాభా అత్యధికంగా పెరుగుతోంది. ఒకసారి మనం చూస్తున్నట్లయితే ఇక్కడ బస్సు ఉన్నారు, క్యూ లైన్లలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు నిత్యం వాటర్ బాటిల్స్ అండ్ ఆల్సో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఇక్కడ అందజేసే ప్రయత్నం అయితే వాలంటీర్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ పరిస్థితి కొనసాగుతోంది. అండ్ ముఖ్యంగా చెప్పాలి అంటే మీడియాకి కావచ్చు, లేకపోతే విఐపీ, లేకపోతే వాలంటీర్స్, వీళ్ళకి కూడా ఎలాంటి సమస్య ఇక్కడ చూస్తున్నారు. సో నిజంగా బోనాల పండుగ వచ్చింది అంటే చాలు హైదరాబాద్ మొత్తం దగ్గరిపోయేలాగా అయితే ఇక్కడ హైదరాబాద్ అంతా జనాభా అయితే ఇలా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళలోని సంతోషం కావచ్చు, లేకపోతే ఆ పోతరాజుల తాకిడి, అమ్మవారి పాటలు, ఇవన్నిటిని చూస్తున్నట్లయితే నిజంగా ఒళ్ళంతా కూడా పూనకాలు వచ్చే విధంగా అయితే కనిపిస్తుంది. అంటే ఎవరైతే బోనాలు తీసుకొని వస్తూ ఉన్నారో సో వాళ్ళకి కూడా వాళ్ళ అమ్మవారైతే పూనినట్లుగా అయితే తెలుస్తుంది. కొంతమందిలో అయితే అంటున్నారు. సో వస్తూ రాగానే అమ్మవారు వస్తున్నారు అంటే నిజంగా చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో నిజంగా అంటే ఇప్పుడు ఎవరైతే ఇంతమంది క్యూ లైన్ లో ఉండి ఇంతమంది ప్రజలు ఉన్నారో అమ్మవారు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని చూస్తున్నప్పుడు నిజంగా వాళ్ళ అంటే అందరిలో కూడా ఒకలాంటి సంతోషం అయితే ఉంటుంది. ఎందుకంటే అరే నిజంగానే అమ్మవారిని చూసిన ఆ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది ఎవరికైతే పూనకాలు వస్తూ ఉంటాయో. సో ఇదైతే ఇప్పటికైతే జరుగుతోంది. అండ్ చూస్తున్నారు కదా, నిజంగా చెప్తున్నాను, నాకు చూడడానికి ఇంత చాలా హ్యాపీగా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా అంటే పెద్దమ్మ టెంపుల్ కి రాలేకపోయి చాలా తాకిడి ఉంటుంది, తొక్కిసలాట జరుగుతోంది అని అనుకొని టెంపుల్ కి రాకుండా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు తప్పకుండా
మెట్రో టీవీ ద్వారా ప్రసారం అయ్యే ఈ లైవ్ ని చూడొచ్చు. అండ్ మీరు సంతోషాన్ని నిజంగా అంటే దర్శనం చేసుకుంటే ఎంత సంతోషం వస్తుందో, సో మీరు ఈ లైవ్ చూస్తే కూడా నిజంగా అంతే సంతోషం వస్తుంది. సో ఇక్కడైతే ఇప్పుడు ఇలా ఉంది. అండ్ ఒక్కసారి మనము వీళ్ళతో అంటే భక్తులతో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే లాస్ట్ టైం కంటే ఈ టైం ఏమైనా కట్టుదిట్టం ఏమైనా చేశారా, అండ్ ప్రజల తాకిడి ఎలా ఉంది ఏంటి అన్నది కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. అలా ఒకసారి ఇక్కడ చూడండి. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే నిరంతరాయంగా ఎవరైతే భక్తులు వస్తున్నారో ఆ భక్తులకి ఎలాంటి ఆటంకం జరగకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ తాటు బాటిల్స్ కావచ్చు, లేకపోతే ఇంకాసేపు అయితే అందరు తినే సమయం వస్తుంది కాబట్టి సో వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కూడా సప్లై చేసే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. సో ఓవరాల్ గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రావాలి నిజంగా భక్తులందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. చాలా మంది ఎదురు చూసే ఘట్టం ఏంటి అంటే అమ్మవారిని ఊరేగింపు చేసినప్పుడు ముందట ఉండి పోతరాజు అయితే అంటే ఎవరైనా అక్కడ దుస్తులు ఉంటే తన దగ్గర ఉన్న ఒక డివైన్ కర్రతో అయితే ఇలా కొట్టుకుంటూ ఉంటారు కదా, అది నిజంగా చూడడానికి ఫెంటాబులస్ గా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది భక్తులు అక్కడ చూసినప్పుడు అది ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అంటే ముందుగా మన తోబుట్టువులు మనకి ఎంత సహాయపడతారు. ఋతువులు అంటే మనకి ఏమర్థం అవుతుంది, జనరల్ గా మనకి ఎలాంటి కష్టం ఉన్నా సరే లేకపోతే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు సాల్వ్ చేయడానికి ముందుండి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. అందుకే పోతరాజు అంటే వాళ్ళ బ్రదర్ కూడా అమ్మవారిని వెనకాల పెట్టుకొని ఇంటికి చేరుకునే విధంగా అయితే అంత అంత మంచిగా అంటే చూడడానికి అంత చక్కగా అయితే తీసుకొని వెళ్ళడం నిజంగా హృదయాలని హద్దుకునే ఘటన అని చెప్పొచ్చు. సో ఇది నిజంగా అందరికి చాలా ఇష్టమైన ఘట్టాలు ఉంటాయి దీంట్లో. అంటే ఇది కావచ్చు లేకపోతే లేకపోతే ప్రసాదం అంటే అందరికీ అందజేసే ఈ కార్యక్రమం కావచ్చు, ముఖ్యంగా భవిష్యవాణి చెప్పే కార్యక్రమం అయితే అందరికీ నచ్చుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో మొత్తానికి అయితే ఇది జరుగుతోంది. సో ఒక్కసారి మనం నిజంగా భక్తులతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అన్నది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ కొంతమంది రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా వచ్చి ఇక్కడ బోనాలు కూడా చేసే వాళ్ళు ఉంటారు. ఒకసారి వాళ్ళతో తెలుసుకొని వాళ్ళకి బోనాలకి ఉన్న ఒక అనుబంధాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎవరైతే నిజంగా పెద్దమ్మ గుడికి రారో అంటే ఎవరైతే డైరెక్ట్ టెంపుల్ కి రాకుండా దర్శనం చేసుకునే వాళ్ళు కావాలి అని అనుకుంటే పక్క మా ఛానల్ ని చూడండి. సో మెట్రో టీవీ ఎప్పుడు నిత్య ప్రసారం అయితే అందజేస్తూ ఉంటుంది బోనాల కోసం. సో ఒక్కసారి మనం మాట్లాడదాం రండి. నమస్కారం అండి, బోనాల పండుగ శుభాకాంక్షలు. సో సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఎవ్రీ ఇయర్ చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ 5:30 వరకు కంప్లీట్ చేస్తాను. చాలా ఒక 5-6 ఇయర్స్ నుంచి కంటిన్యూగా చేస్తున్నాను. బోనం వేసుకున్న తర్వాత నాకు చాలా హ్యాపీగా చాలా అంటే చాలా నమ్మకం అమ్మవారు. సో అందుకని అంత రెస్ట్గా ఉంటుంది బోనాలకి. సో చూస్తున్నారు కదండి, అంటే జనరల్ గా ప్రజలు ఏం నమ్ముతున్నారు అంటే ఎలాంటి సమస్య వచ్చినా సరే లేకపోతే ఎలాంటి బాధ వచ్చినా సరే ఇక్కడికి వచ్చి బోనం పోసుకుంటే చాలు మా సమస్యలన్నీ పక్కన పడతాయి అనేది వాళ్ళు నమ్ముతున్నారు. అందుకే చూడండి అసలు ప్రతి ఏటా ఇంతమంది కంటిన్యూస్ గా అంటే ప్రతి సంవత్సరం ఇంకా జనాభాలు ఇలా పెరగడానికి కారణం నిజంగా అమ్మవారి మీద ఉన్న నమ్మకమే అని మనం చెప్పొచ్చు రవలి. బోనాల సందర్భంగా మనకు తెలుసు ట్రాఫిక్ సమస్యలైతే తలెత్తే అవకాశం ఉంది. మరి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా మరి వాహన మళ్లింపులు కానివ్వచ్చు, ఆంక్షలు ఏమైనా విధిస్తున్నారా పోలీసులు? ఎస్ రమ్య చెప్పండి.